ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ షాక్. ఐసీఐసీఐ బ్యాంకులో భారీగా పెరిగిన నెలవారీ బ్యాలెన్స్. పట్టణ, మెట్రో ప్రాంతాల్లో 50,000 తప్పనిసరి. పాత ఖాతాదారులకు యథాతథంగా కొనసాగనున్న నిబంధనలు. ఇకపై మినిమం బ్యాలెన్స్ లేకుంటే ఫైన్ తప్పవా? కనీస బ్యాలెన్స్ లేకపోతే 500 వరకు జరిమానా. ఐసీఐసీఐ బ్యాంక్ కస్టమర్లకు బిగ్ షాక్, బిగ్ బ్రేకింగ్ న్యూస్ వచ్చిందని చెప్పాలి. ఐసీఐసీఐ బ్యాంక్ ఖాతాదారులు బ్యాంక్ బ్యాలెన్స్ గురించి కీలక అప్డేట్ ఇచ్చింది. ఇక వివరాల్లోకి వెళ్తే, ప్రైవేటు రంగానికి చెందిన ఐసీఐసీఐ బ్యాంక్ కనీస బ్యాలెన్స్ ను పెంచేసింది. ఐసీఐసీఐ బ్యాంక్ తన సేవింగ్స్ ఖాతాల కనీస సగటు బ్యాలెన్స్ నిబంధనలో భారీ పెంపు చేస్తున్నట్లు ఐసీఐసీఐ బ్యాంక్ ప్రకటించింది. ప్రస్తుతం ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా ఓపెన్ చేసిన ప్రతి కొత్త కస్టమర్లకు ఈ రూల్ వర్తించనున్నదని వెల్లడించింది. కాగా ఈ రూల్ కూడా ఈ నెల అంటే ఆగస్టు 1వ తేదీ నుంచి ఇది అమల్లోకి వచ్చిందని చల్లగా చావు కబురు చెప్పింది. ఇక ఈ కొత్త నిబంధనల ప్రకారం మెట్రో నగరాల్లో, అర్బన్ నగరాల్లో ఉన్న కస్టమర్లకు వర్తిస్తుంది. ఇక నుంచి తమ సేవింగ్స్ ఖాతాల్లో కనీస బ్యాలెన్స్ ను 50,000 మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. కస్టమర్లు ఇక నుంచి పెనాల్టీలు తప్పించుకోవాలంటే సచ్చినట్లు 50,000 బ్యాలెన్స్ మెయింటైన్ చేయాల్సిందే. ఇక మరోవైపు ఇదే ఐసీఐసీఐ బ్యాంక్ పాత కస్టమర్లకు కాస్త ఉపశమనం కలిగించినట్లయింది. పాత కస్టమర్లు ఈ బ్యాంకులో బ్యాంకు బ్యాలెన్స్ 10,000 మాత్రమే ఉంచింది. ఇక ఈ రూరల్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉన్న పాత కస్టమర్లకు కనీస బ్యాలెన్స్ 5,000గా ఉంది. కనీస బ్యాలెన్స్ మెయింటైన్ చేయని వారు 6% ఫైన్ కట్టాల్సి ఉంటుంది. సేవింగ్స్ ఖాతాల్లో 3 సార్లు ఉచితంగా క్యాష్ డిపాజిట్ కోసం అవకాశం కల్పించారు. ఆ తర్వాత ప్రతి ట్రాన్సాక్షన్ కు 150 చెల్లించాల్సి ఉంటుంది. కాంప్లిమెంటరీ క్యాష్ విత్డ్రాలకు నెలకు 3 సార్లు మాత్రమే చేశారు. సేవింగ్స్ అకౌంట్లో థర్డ్ పార్టీ క్యాష్ డిపాజిట్ ప్రతి ట్రాన్సాక్షన్ కు 25,000గా ఫిక్స్ చేశారు. కొత్తగా సవరించిన నిబంధనల ప్రకారం మెట్రో, అర్బన్ ప్రాంతాల ఖాతాదారులు సగటున 50,000 కనీస నిల్వ ఉంచాలి. ఇది ఇంతకు ముందు ఉన్న 10,000 నుంచి 50,000కు పెరగడంతో 5 రెట్లు పెరిగినట్టే. సెమీ అర్బన్ బ్రాంచ్ లో కనీస బ్యాలెన్స్ 5,000 నుంచి 25,000కు పెరిగింది. అలాగే గ్రామీణ బ్రాంచుల్లో మాత్రం 2,500 నుంచి 10,000 వరకు పెంచారు. ఇకపోతే దేశంలోనే అతిపెద్ద బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ 2020లోనే మినిమం బ్యాలెన్స్ నిబంధనను పూర్తిగా రద్దు చేసింది. ఇతర బ్యాంకులు సాధారణంగా 2,000 నుంచి 10,000 వరకు మాత్రమే ఎంఏబి ఉంచేలా నిబంధనలు అమలు చేస్తుంటాయి. ఉదాహరణకు ఇటీవల హెచ్డిఎఫ్సి లిమిటెడ్ విలీనం తర్వాత ఆస్తుల పరంగా అతిపెద్ద ప్రైవేటు రంగ బ్యాంకు మారిన హెచ్ఎఫ్సి బ్యాంక్ ఎంఏబిను మెట్రో, అర్బన్ లో 10,000, సెమీ అర్బన్ లో 5,000, గ్రామీణ బ్రాంచుల్లో 2,500గా ఉంచింది. బ్యాంకులు తమ రోజువారీ కార్యకలాపాలు, పెట్టుబడుల ఖర్చులను తీర్చుకునేందుకు మినిమం బ్యాలెన్స్ నిబంధనలను అమలు చేస్తాయి. ఈ పరిమితి కంటే తక్కువ నిల్వ ఉంచిన ఖాతాదారులపై జరిమానాలు కూడా వేస్తున్నాయి. ఐసీఐసీఐ బ్యాంకు కూడా ఆగస్టు 1 నుంచి కొత్త నిబంధన అమల్లోకి వచ్చిన తర్వాత సవరించిన ఫీ చార్టు ప్రకారం జరిమానాలు విధించనుంది.